తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అయితే అసలు శివ పూజ ఎందుకు చేయాలి, చేస్తే ఏ విధంగా చేయాలి? ఇంట్లో కూర్చున్న వాళ్ళైనా చాలా సులభంగా ఎక్కడున్నా మన ప్రపంచంలో శివ పూజ చేయాలి సవివరంగా మనకు వివరించడానికి నిర్మల గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఇందాక నేను చెప్పినట్టుగా శివ పూజ విధానం అంటే ముందు ఘంటారావంతో దీపారాధనతో స్టార్ట్ చేస్తాం కదా, ఎందుకు అది అంత ఇంపార్టెంట్? దానివల్ల ఏం జరుగుతుంది? పూజా విధానం అనే పుస్తకం చూసి అందరూ చేస్తారు నాన్న. చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆచరణ సమర్పయామి సమర్పయామి చేసేసి ఓన్లీ అష్టోత్తరం ఒకటే చదువుకుంటాం. నేను కూడా ప్రైమరీ స్టేజ్లో నేను అలాగే అనుకునేదాన్ని, ఎందుకు ఇవన్నీ అనవసరంగా ఉన్నాయని. కానీ విశ్వ నియమాల మీద రీసెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క దాని వెనుక ఉన్న అంతరార్థాలను కనుక్కున్నప్పుడు అందులో చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పద్ధతిగా ఉన్నాయని తెలుసుకున్నాను. అవే అందరికీ కూడా తెలిపితే పూజా విధానాన్ని చక్కగా చేసుకొని భగవంతుడి ఆశీస్సులు అందరూ పొందితే మనకు అంతకంటే ఎక్కువ భాగ్యం ఏముందమ్మా? అంతే కదమ్మా. అంటే గురుగారు అయ్యగారు పక్క నుండి చెప్పడం, మనం చేసేసుకోవడం, మమ అనిపించుకోవడమే చూస్తూ ఉంటాం. టైం ని చూసుకుంటా ఎప్పుడైపోతుందా కానీ అసలు ఎందుకు చేస్తాం అవి తెలుసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ గుండెలో అలా ఉండిపోతుంది, మైండ్ లో. మనం వద్దనుకున్న ఆ ప్రోటోకాల్ ని ఫాలో అవుతాం. ఎందుకంటే మనకు లెక్కలు కావాలంటే 1-2 రావాలి. మరి 1-2 వస్తేనే ఎక్కాలు వస్తేనే మిగతా లెక్కలన్నీ వస్తాయని మనకు పూర్వీ చెప్తారు మ్యాథమెటిక్స్. అట్లా ఒక పూజా విధానం వెనుక కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏ పిచ్చి చాదస్తావు, ఏం చేస్తావు, చేసిన పూజలు చేసింది చాలని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అందులో చాలా గొప్ప విషయం ఉందని తెలుసుకున్నారనుకోండి, అందరూ తెలుసుకున్నారనుకోండి, ఓహో ఈ ప్రక్రియలో ఇంత ఎనర్జీ ఉంది, ఈ ప్రక్రియ ద్వారా నాకింత లాభం జరుగుతుంది అని తెలుసుకుంటే, అంటే అక్షరాలు తెలిస్తేనే కదా ఆల్దిద్దినట్టుగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇలా పిలిస్తేనే మీ దేవుడు పలుకుతాడు, చేస్తేనే వచ్చి అంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ సమాధానం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం నాన్న ఇది. తర్వాత పూజ మొదలు పెట్టగానే ఫస్ట్ ఏం చేస్తామంటే దీపారాధన చేయడానికి పవిత్రో అని అంటాం. అపవిత్రమైన దాన్ని పవిత్రం చేస్తున్నాను స్వామి అనుకొని అక్కడ పుండరీకాక్ష అనుకుంటూ మనం వచ్చేస్తాం. పుండరీకాక్ష అంటే విష్ణువు. మళ్ళీ విష్ణువుని తలుచుకుంటాం. విష్ణు అనుకుంటూ వస్తారు కొంతమంది పూజారులు మన దగ్గరికి. సో శివ పూజ చేసిన ముందు విష్ణు అన్నా శివుడన్నా అంతా ఒకటేనన్నా. ఈ మంత్రం చదువుతూ ఉద్ధరణలో నీటి కుడి చేతి బొట్టను వెళ్ళిపోయి వేసుకొని 3 సార్లు ఇట్లా చల్లుతారు. 3 సార్లు ఎప్పుడైతే చల్లుతారో ఇక్కడ మన చేతిలో ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు, ఈ పంచభూతాలు మన శరీరంలో ఉన్న పంచభూతాల చేత 3 సార్లు ఇట్లా చల్లిరాం. మనం కలిపాం. 5 వేళ్ళు 5 పంచభూతాలకి సంకేతికం. మన శరీరంలో కూడా మూలాధారంలో భూమి ఉంది, స్వాధిష్టానంలో నీరుంది, మణిపూర చక్రంలో సూర్యుడున్నాడు, తర్వాత ఇక్కడ అనాహతంలో గాలి ఉంది, ఇక్కడ ఆకాశం ఉంది. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి, మన చేతిలో పంచభూతాలు ఉన్నాయి. ఇలా కలిపితే ముద్రలోనే బలం వచ్చేది. ఎందుకంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ ఎనర్జీ కలిపితే లైట్ వెలుగుతుంది. అట్లాగా అక్కడ ఏం చేశాడు, ఈ మంత్రము చదువుతూ ఉద్ధరణితో నీటిని కుడి చేతి బొటని వేలుతో తలపై 3 సార్లు ఇట్లా చల్లుకోండి అంటే, నాయనా నేను ఈ మంత్రం చదవగా అపవిత్రమైనటువంటి నా శరీరంలో పవిత్రత చేకూరుస్తున్నాను అని 3 చుక్కల నీళ్లు చల్లుకోమన్నాడు. మన చేతులు పెట్టి 3 సార్లు 3 టైమ్స్ చదువుకుంటే మనకు అక్కడ శుద్ధి జరిగింది, దేహశుద్ధి జరిగింది. ముందుగా ఆచమనం చేయాలి. ఆచమనం చేస్తే ఏం చేస్తాడు, మగవాళ్ళు ఆడవాళ్ళ చేతులే, ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదైనా పర్వాలేదు, మనమంతలా మనం కూర్చొని శివుని చేస్తున్నా ఓం శ్రీ కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం ఒక్క చుక్క నీళ్లే మన చేతిలో వేసుకొని అనడంలో ఉద్దేశం ఏంటి? నీటికి ఒక వైబ్రేషన్ ఉంది. నీటికి మనం ఏమంటే అది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. అందుకే ఎవరన్నా రాగానే నీళ్ళు ఇవ్వు అంటారు. కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చా, కొట్లాడడానికి మన ఇంటికి వచ్చిన ఆ గ్లాస్ నీళ్లు తాగి మంచిగా ప్రేమతో మాట్లాడిపోతారు. మన దగ్గరున్న గుళ్ళన్నీ కూడా నీళ్లు లేకుండా గుడి లేనే లేదు. 3% విశ్వంలో నీరుంది, మన శరీరంలో కూడా 70% నీరుంది. అవునా? భూమి కూడా 70% నీరుంది, విశ్వంలో కూడా నీరుంది. నీటికి అంత పవర్ ఉంది. అందుకే అకాలమూర్తి ఒక్క చుక్క నీళ్లు మనం తీసుకోగానే అప్పుడు దాన్ని ఏమంటున్నామంటే ఓం శ్రీ కేశవాయ స్వాహ. నాయనా
నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అనగానే ఆ నీటికి అంత పవర్ వస్తుంది. అప్పటిదాకా మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తాము, టెన్షన్తో స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి అనే టెన్షన్తో మనం వచ్చేస్తాం. కానీ ఆ 3 చుక్కలు తీసుకోగానే మనలో మంచి ఎనర్జీ లెవెల్స్, గ్యాసెస్ పైకి వస్తుంటాయి. తిండి కూడా తిని ఉండం కదా, కాస్త మనకు ఆ నీళ్లతో మంచిగా శరీరానికి ఒక ఎనర్జీ వస్తుంది. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని ఆ 3 చుక్కల నీళ్లు తాగినప్పుడు ఆ భగవంతుడి నామంతో ఆ నీళ్ల ఎనర్జీ మన బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటాడు? గణపతి పూజ, గురువందనం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చేయమంటాడు. శుక్లాంబరధరం అని ఎందుకు అనాలి? అవునా, మన శరీరంలో మూలాధారము భూమి. భూమిలో విత్తనం వేస్తేనే నీరు కావాలి. నీరు ఎక్కడుంది? మన స్వాధిష్టాన చక్రంలో నీరుంది. దాని చెట్టులో విత్తనం వేసిన తర్వాత, నీరు పోసిన తర్వాత సూర్యుడు కావాలి. మన మణిపూరక చక్రంలో సూర్యుడు ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడే ఉంది, గాలి ఉంది. గాలి లేకపోతే చెట్టు పెరగదు కదా. కాబట్టి గాలి ఉంది. ఆకాశము మన విశుద్ధి చక్రము. కాబట్టి పంచభూతాలతో మనం ఏదైతే ఆలోచన చేస్తామో మన భావాన్ని మూలాధారంలో నాటుతాం. మన కోరిక అక్కడ నాటుతాం. భావం అనే దాని బీజాక్షరాన్ని మూలాధారంలో నాటుతాం. అది నాటినాక నీరు, సూర్యుడు, గాలి, ఆకాశము, ఈ పంచేంద్రియాలన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మూలాధారం బాగుండాలి. అంటే ఏమిటి? గణపతిని మట్టితో చేసి, బాబు మట్టిలో చేతులు పెట్టండి రా. ఇప్పుడు బొక్కలు అరిగిపోవడానికి కారణము, జుట్టు ఊడిపోవడానికి, పైల్స్ ప్రాబ్లం రావడానికి, ఈ గోళ్ళు పెరగకుండా రోగాలు రావడానికి భూతత్వం నుంచి మన శరీరము విడిగా బతుకుతున్నాము, ఈ పంచభూతాల నుంచి. అందుకే వినాయకుడిని చేసి గడ్డిలో నడవండ్రా అంటే అది కూడా మనము రెడీమేడ్గా కొనుక్కొచ్చేస్తున్నాము. ఆ వినాయకుడిని మట్టితో రోజు కాళ్ళని మట్టిలో పెడితే మనకు చాలా మంచిది. అందుకనే వాళ్ళు ఇక్కడ మన పూజా విధానంలో ఫస్ట్ చెప్పింది భూమిని తలుచుకోమని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అనాలి తప్పనిసరిగా. అంటే మన మూలాధారాన్ని మనం తలుచుకొని, భూమి చాలా బాగుంది, నేను వేసే విత్తనం అంటే నువ్వు చేసే పూజ అంతా సక్సెస్ఫుల్గా అవుతుంది నాయన, నేను ప్రేమతో ఇక్కడ కూర్చున్నానని అనుకోవడం అనమాట. అది విత్తనం నాటుతున్నాను అనడం అనమాట. అంత అర్థం. తర్వాత భూత శుద్ధి చేస్తారు. అప్పుడు ఏం చేసి మన శరీరం క్లీన్ అయిపోయింది. ఇక్కడ పూజా విధానంలో మిగతావంటే ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుగంటార్వంత దేవతాహ్వానాల గంట మోగించమ్మా అంటారు. ఎక్కడైనా బాహ్య శబ్దంలో అపవిత్రత ఉంటే గంట అనేది ఓంకార నాదం చేసే గంట. అది ఆ గంట ఎప్పుడైతే మోగుతుందో అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో హారతి ఇచ్చి గంట మోగించిన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు. పొద్దున సాయంత్రం పూజా విధానంలో హారతిలో గంట మోగించడానికి అంత అర్థం ఉంది. కాబట్టి మనం పూజ మొదలు పెట్టేటప్పుడు ఆగమార్ధంతు దేవానాన్ని గంట మోగించాలి లైట్గా. అమ్మ సాయంకాలం సంధ్య వేళ గంట మోగించొద్దంటారు. అయితే అంత ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. అంతే, మరీ మధ్యరాత్రి చేయకూడదు. 9-10 కొంచెం లోపల మధ్యరాత్రులు గంటలు మోగిస్తే 5:30 to 6 అంతే నాన్న. సంధ్యా సమయంలో 9 లోపల ఎప్పుడైనా గంట మోగించవచ్చు, తప్పేం కాదు. తర్వాత ఆచమనం చేయమంటాడు. ఆచమనం చేయమని ఏమన్నాడు? ఓం శ్రీ కేశవాయ స్వ, నారాయణ స్వ, మాధవాయ స్వ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మగవాళ్ళు చేస్తే తర్వాత ఆడవాళ్ళు చేస్తే ఒకటి ఈ పుస్తకంలో ఇచ్చాడు. ఎవరేమైనా పర్వాలేదు. ఆచమనం ఒక్కొక్క చుక్క నీళ్ళని తీసుకొని మనం అన్నప్పుడు మన శరీరము యాక్టివేట్ అవుతుంది ఈ మంత్రాల చేత. తర్వాత శివుడి నామాలన్నింటినీ చెప్తున్నాము. ఓం మహేశ్వరాయ నమః. శివనామాలు ప్రతిదీ మనం చదివినప్పుడు, ఈ 24 నామాలు చదివినప్పుడు అప్పుడు భక్తి పారవశ్యంతో ఆ బయట ఉన్న పంచభూతాలు, మన శరీరంలో పంచభూతాలు ఒక్కొక్క నామానికి యాక్టివేట్ అవుతాయి. అమ్మ శివ పూజకి మనం కలశం పెట్టాం కదా. కలశం పెట్టాం. ఏంటి శివుడి శివలింగానికి పూజ చేస్తాం అంతే. లింగ పూజనే. ఇప్పుడు ఫోటోలు మన కోసం ఇచ్చారు వాళ్ళు పెద్దవాళ్ళు. ఏంటంటే ఒక రూపం కనిపించాలి. ఇప్పుడు టెక్నాలజీ మన చదువులో కూడా మారిపోయింది. మా అప్పుడు వేరిపోయింది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు బీ ప్రాక్టికల్. మీరు నీళ్లు ఏం చేస్తున్నారో పిల్లలకంతా ప్రాక్టికల్గా చేసి చూపించండి, వాళ్ళకి ఈజీగా వస్తుంది అని చెప్పారు కదా. మనలాంటి వాళ్ళం ఇలా రాను జనరేషన్ మారుతుందని దేవుడి రూపాలను, విగ్రహాల పటాలను మనకిచ్చారు. రూపాలను తయారు చేసి మనకు ఒక రూపం మీద మనసు పెడితే మనసు డైవర్ట్ కాదని. కానీ శివలింగానికి పూజ చేస్తాం మనం. తర్వాత ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే ఏంది? కొన్ని అక్షింతలు తీసుకొని ఎడమవై ఇట్లా వేసుకోమ్మా అంటాడు. ఆ అక్షింతలు తీసుకొని భూత పిశాచాలు అంటే భూతము పిశాచములు కావు నాన్న. మన మనసు అనేది
డింగ్ డింగ్ అని పారిపోతుంటుంది. ఇక్కడ కూర్చొని అక్కడ ఎవరు వచ్చారో ఏమో, పొయ్యి మీద పాలు పెట్టానో లేదో, అన్నం తిన్నారో లేదో పిల్లలు, ఎవరు వచ్చిపోతున్నారో ఏమో, ఇలా టెన్షన్స్ పడుతూ మన మనసు పరి విధాల పోకుండా స్థిరంగా ఉండడానికి ఉత్తిష్టంతు, నేను ఇక్కడ కూర్చుంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మనసుకు ఏ డిస్టర్బెన్స్ కలగొద్దు అని చెప్పే మంత్రం ఇది. భూతము పిశాచము అది కాదు. అంటే అన్ని దిక్కుల నుంచి ఉన్నటువంటి దేవతల్లారా, నేను ఇక్కడ ఏకాగ్రతతో శివుడిది పూజ చేస్తున్నాను, ఈ కాసేపైనా ఆ భగవంతుడి మీద నా మనసుని కేంద్రీకరిస్తున్నానని చెప్పడం అనమాట. అంతకంటే ఎక్కువ ఇంకేం. తర్వాత ప్రాణాయామం చేసి ముక్కు పట్టుకోమ్మా, ఎడమ ముక్కు పట్టుకో, అక్కడ ముక్కు పట్టుకో, ఇక్కడ ముక్కు పట్టుకో. ఏంటి, ఎప్పుడైనా ఇది ఇలా నాడి, ఇది పింగళ నాడి. ఇలా నాడిలో నుంచి ముక్కులో బ్రీతింగ్ జరిగినప్పుడు మనకేమవుతుందంటే ఒకే ముక్కులో నుంచి బ్రీతింగ్ జరుగుతూ పోతుంది. పూజ చేసేటప్పుడు స్థిరంగా ఉండాలంటే ఇవి రెండు ముక్కులు ఈక్వల్ చేస్తే, యోగాలో ఒక ప్రక్రియ అది, అవునమ్మా. అందుకని ఎడమ ముక్కు నుంచి గాలి వదలమంటాడు ముక్కు పట్టుకొని. ఇట్లా 16 సార్లు చేయమంటారు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో న ప్రచో. ఇలా మనం 16 సార్లు ఎడమ ముక్కును క్లీన్ చేసుకుంటే మనము ప్రజెంట్లో ఉంటాము. ఇలా నాడి పింగళాని కాకుండా మన మధ్యనాడిలో ఇదేమో ఫ్యూచర్ ఎట్లా అనే నాడి, ఇదేమో గడిచిపోయిన దాని గురించి. ఈ ప్రజెంట్లో ఉంటేనే కదా నువ్వు శివుడి దగ్గర ఆధీనంలో, నువ్వు ప్రజెంట్లో, నేను ప్రజెంట్లో ఉన్నాను, నిన్ను అభిషేకం చేసి పూజ చేస్తున్నాను, నేను ప్రజెంట్లో ఉన్నానని, ప్రజెంట్లో మనం ఉండడానికి. తర్వాత నీ సంకల్పం ఏముందో చెప్పుకుంటాం. పూర్వీకులది ఇక్కడే ఉన్నాను, ఈ ప్రదేశంలో ఉన్నానని ఒక సంకల్పం చెప్పుకుంటాం. నన్ను ఆ సంకల్పం చెప్పకపోతే దేవుడికి తెలియదు కదా. మేము ఎక్కడున్నామో చెప్పడం కాదు, మన కోరికలు కూడా చెప్పుకుంటాము. మన వంశంలో ఎవరెవరున్నారో వాళ్ళ తండ్రి పేరు అంతా చెప్తాము, పిల్లల పేర్లు చెప్పుకుంటాం. అంటే అక్కడ నీకేం కావాలో మనసులో అనుకోమ్మా అంటాం మనం. పైకి చెప్పకపోయినా మనసులో మీ కోరిక చెప్పుకోండి. ఎందుకంటే ఆ క్షణంలో ఆ తిథి నక్షత్రాన్ని, వారాన్ని, ఘడియల్ని చెప్పుకున్నప్పుడు ఆ క్షణంలో మనం ఉన్నట్టుగా ప్రజెంట్ చెప్పిన తర్వాత మన కోరిక కూడా మనం చెప్పుకుంటాం. కలశారాధన చేయమ్మా అని అప్పుడు ఒక కలశం అంటే ఏంటంటే చెంబు పెట్టి అది పెట్టడం కాదు. కలశం అని చిన్న నీళ్లు తీసుకుంటాము, ఒక చిన్న చెంచా వేస్తాం. అప్పుడు ఏం చెప్తారు, కలశస్య ముఖే విష్ణు చంద్రు అనైనా ఈ చెయ్యి కానీ ఒక పువ్వు కానీ ఆకు కానీ లోపల వేసి కలపమంటాడు. నాయన ఇక్కడ నీవెవరెవరైతే ఉన్న గంగే యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు ఈ నీళ్లలో గంగ ఉంది, యమున ఉంది, సరస్వతి ఉంది, ఈ నీళ్ళన్నీ పవిత్రమైపోయి నీవేమంటది వింటుందిగా అదన్నది. అన్న తర్వాత ఆకు తీసుకొని మొత్తం జల్లుకోమ్మా, నీ మీద జల్లమ్మా, శివుడి మీద జల్లమ్మా, పదార్థాల మీద జల్లమ్మా అంటారు. పవిత్రమైనటువంటి నీళ్లను మన మీద చల్లుకోగానే గంగా యమున సరస్వతి పుష్కర పుణ్యం కూడా మనకి ఇక్కడే వచ్చేస్తుంది. కాబట్టి శివ పూజల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి అంశమమ్మ. తప్పనిసరిగా ఇది కూడా మనం చేస్తే చాలా మంచిది. తర్వాత ప్రాణప్రతిష్ఠ. దేవుడు అక్కడ ఉండడు. ఈ విశ్వంలో ఉండే పంచభూతాలు, మన శరీరంలో పంచభూతాలుండి పంచలోహాల విగ్రహం కానీ శివుడి లింగం కానీ ఉన్నప్పుడు నీవు దాని మీద చెయ్యి పెడితే ఎనర్జీ చాలా వస్తుంది. అందుకని ఒక ఆకును పూసి శివుడి మీద చెయ్యి పెట్టు అంటారు. శివుడి మీద చెయ్యి పెట్టి ఏమంటున్నాము మనము, పూర్తిగా దేవుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. దానికో మంత్రం చదువుతాం. ప్రాణప్రతిష్ఠ అంటే నేను పూజ చేస్తున్నాను, ఇందులో ప్రాణాన్ని ఇచ్చాను, ఈ ఎనర్జీ తోటి నా మాటలు విని ఈ విశ్వ చైతన్య శక్తి కూడా నీలో ఉంది కాబట్టి ఆ చైతన్య శక్తి నాలో చైతన్య శక్తి సమనము, వన్నెస్, నీవు నేను ఒకటే, వేరు కాదు అని నీవు ఎనర్జీ ఇస్తున్నావు ఆ విగ్రహానికి. ఆ విగ్రహంలో ఎనర్జీ లేదు నాన్న, నీలో ఉండే ఎనర్జీని దాంట్లోకి పంపించావు. నీలో ఏకాగ్రత ఉంది, నీ సంకల్పం చెప్పుకున్నావు, ఆ పంచభూతాల శక్తిని ఆవాహనం చేసావు ఆ విగ్రహంలో. చెయ్యగానే ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ధ్యానం చేస్తావు. ధ్యానం అంటే ఏంటిది, ఒక శ్లోకం చదవమని లలితాపారాయణంలో, విష్ణు సహస్రం, ఏ పూజలో అయినా ఒక మెడిటేషన్ జపం చేసేటప్పుడు కూడా ఒక పద్యం ఏదో ఇచ్చి మంచిగా మెడిటేషన్ చేయమంటారు. అంటే ధ్యానానికి ఒక శ్లోకం చదువుతారు. శ్లోకం చదవడం అంటే ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇంటెన్షన్ పంపించడం కాదు, లయతో కూడినటువంటి భావనను అందిస్తే దేవుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఆయనకు ఫీలింగ్ మాత్రమే తెలుసు. నువ్వు మాటలతో 1,00,000 కోటి చెప్పినా అర్థం కాదు. సబ్కాన్షియస్ మైండ్కి లయతో కూడినటువంటి భావన కావాలి. ఎనర్జీ లెవెల్స్, విశ్వంలో ఉండే ఎనర్జీ లెవెల్, నీ ఎనర్జీ కలవాలి అన్నప్పుడు అక్కడ నీ ఒక లయతో కూడినటువంటి శబ్దాన్ని పలకాలి. అప్పుడు అది మేల్కొంటుంది.
ఓహో అని అది మూమెంట్ ఇస్తుంది అనమాట. నేను పూజ Frequency చేస్తున్నాను, అంటారు అదేనా? ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచుతున్నాం. Okay. ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్ శివుడు అయితే శివుడు, విష్ణువు అయితే విష్ణువు, లక్ష్మి అయితే లక్ష్మి ఇస్తున్నాం. ఇక్కడ శివుడిని కాబట్టి శివ స్తోత్రం చదివావు నువ్వు. నాయనా శివ, నువ్వు మేలుకుంటున్నావు, నేను పూజ చేస్తున్నాను, నువ్వు నాకు వరాన్ని ఇస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మంచివాడివి, అందంగా ఉన్నవాడివి అని ఆయన మంచిగా పురిగొల్పుతున్నాం అనమాట మన వైపు. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ తెలవగానే అది యాక్టివేట్ అవుతుంది నాన్న. అది ఆవాహనం సమర్పయామి అంటే నాయన నువ్వు వచ్చేసావు అనుకుంటాం. నాయన నువ్వు వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఆయనకు ఒక కుర్చీ వేయాలి కదా, ఒక కుర్చీ వేస్తున్నాం. ఆసనం సమర్పయామి, నాయన మంచినీళ్ళు తాగు, పద్యం తాగ సమర్పయ, ఒక నీళ్ళ చుక్క దేవుడు ముందు పెట్టి చల్లమ్మా అంటాడు. అర్జం సమర్పయామి, మళ్ళీ కాళ్ళు కడుక్కున్నాడమ్మా మళ్ళీ అంటాడు. తర్వాత ఆచమని ఏం చేసుకున్నాడమ్మా ఆయన అంటారు, మళ్ళీ ఒక చుక్క కింద పోయి అంటాడు. స్నానం సమర్పయామి, నేను నీళ్ళ చుక్క ఇట్లా చల్లమ్మా దేవుడికి అంటాడు. అంటే ఆయన మన అతిథిగా మన ఇంటికి వచ్చాడు. అతిథి మర్యాదలన్నీ వస్త్రం సమర్పయ, యజ్ఞోపతి గంధం సమర్పయామి, భస్మం సమర్పయామి, అక్షతలు సమర్పయామి, పుష్పం సమర్పయామి. మళ్ళీ ఆయనకు మొత్తం పూజ చేసాం, అంగంగా పూజ. కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు దాకా, శిరస్సు నుంచి పాదాల దాకా ప్రతి భావాన్ని చెప్తూ అన్ని ఒక్కొక్క బీజాక్షరాలు చదివిన తర్వాత ధూపం సమర్పయాం. పూజ అయిపోయింది. ఆయనకు ధూపం అంటే ఆకాశం, ఇది ఆకాశ శబ్దం, ఇది ధూపం సమర్పయ, అగరబత్తి వెలిగించమ్మా అంటాడు. అప్పుడు అగరబత్తి తర్వాత దీపం చూపించమ్మా దేవుడికి అంటాడు. దీపం చూపించిన తర్వాత నైవేద్యం పెట్టండి. నైవేద్యం అనే దాంట్లో చాలా గొప్ప అర్థం ఉందమ్మా. మీరు ఎప్పుడు అంటుంటారు. అదేంటంటే నైవేద్యం అనేది ఏంటంటే ఏదైనా పనిని కూడా మనం చేసి నాయన నీవు ఇచ్చిన బాధ్యత నేను చేశాను, నీకే సమర్పించానంటే మనం అలసిపోము. అందులో ప్రతి పనిలో కూడా కొంచెం పాపము పుణ్యము రెండూ ఉంటాయి. ఎవరికో దానం చేశాము, ఏదో పిల్లలకు హెల్ప్ చేశాము, మనం పిల్లల్ని కానీ భర్తకి పిల్లలకి ఏదో నేను చేశాను అంటే ఆ పాపం మనకు అంటుకుంటుంది. నీవిచ్చిన బాధ్యత నేను చేస్తున్నాను, సర్వం శ్రీకృష్ణార్పణం అంటే ఆయనకు పోతుంది, అందులో ఉండే పాపం మనకంటదు. కాబట్టి నైవేద్యం ఇచ్చేటప్పుడు రోజు మనం ఇంట్లో ఏం చేసుకున్నా, మా చిన్నప్పుడు కూడా దైవుడికి నైవేద్యం పెట్టకుండా మేమేం తినేమి కావు. సాయంత్రం పూట స్నాక్స్ జంతికలు చేసినప్పుడు కూడా అవి కూడా దేవుడికి మీద పెట్టిరా, దేవుడికి ఇచ్చినాక మీరు తినండి అనేవాళ్ళు. మాకు అలా నేర్పించారు నాన్న. అలా నైవేద్యం పెట్టకుండా ఏది మనం స్వీకరించు. నైవేద్యం పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? నైవేద్యం దేవుడి దగ్గర పెట్టి నాయన నీ పంచేంద్రియాలను చూస్తున్నావు, ఆ ఆహారాన్ని చూస్తున్నావు నాయన. ఓం ఏమంటున్నావు? ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. నాయన ఉదరంలో నుంచి నా గ్యాస్ అంతా వెళ్ళిపోని. సమానాయ స్వాహ, గాలి సరిగ్గా ఆడని. అపానాయ స్వాహ, నా హార్ట్కు మంచిగా ఆక్సిజన్ అందరి ఈ ఆహారం తిన్నాక మన కోసమే. అపానాయ స్వాహ, ఉదానం అంటే కింది నుంచి వెళ్ళే గాలి. అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, మంచిగా గాలంతా బ్రీతింగ్ చక్కగా జరిగింది అని ఆయనకు పెట్టినటువంటి ఆహారాన్ని మనం తిన్నప్పుడు అది పవిత్రతతో కూడుకొని ఉంటుంది. అందుకనే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా కొంచెం అరగింపు పెట్టి మన ప్రసాదంలో కలిపి నాయన నీకు ఇచ్చాము అంటాం. ఆయన ఏం చేయడు, ఆయన ఏం తినడు. ఆ పెట్టడంలో ఏమిటిదంటే పంచభూత తత్వం ఏదైతే ఉందో అందులో నిగుడు కృపే అది పవిత్రమవుతుంది. ఆ పవిత్ర అంటే ఎందుకు పవిత్రం? మనము వంట చేసేవాళ్ళు ఏమో ఈ పనికి మాలిన వంట అంతా చేస్తున్నాము, ఏమో వీళ్ళు ఏదో పూజలు చేస్తున్నాము, ఏమో ఈ మడి ఆచారం ఇన్ని వంటలు ఏదో ఫీలింగ్తో చేస్తాం. మనం చేస్తామో ఇంకొకళ్ళు చేస్తారో మనకు తెలియదు. ఆ ఫీలింగ్ ఆ వంటకు అంటుకుంటుంది. అవేవి కాకుండా పరిశుద్ధం చేసుకుంటున్నాం భగవంతుని ముందు పెట్టి. నాయనా ఆ ఫీలింగ్ అంతా, ఆ బ్యాడ్ అంతా పోయింది, నేను నీకు ఇచ్చిన తర్వాత నేను తింటున్నాను, నేను మంచిగా అయ్యాను అని ఆయనకు సమర్పించి ప్రేమతో మనం స్వీకరిస్తాం నాన్న. దీపం ఇచ్చి నైవేద్యం కూడా పెట్టిన తర్వాత తాంబూలం కూడా ఇస్తాం. మన ఇంటికి వచ్చిన అతికి తాంబూలం ఇస్తాం కదా, నీరాజనం ఇస్తాం నాయన అని. అప్పుడు హారతి ఇస్తాం. హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చదువుతాం. ఈ విశ్వము నేను హారతి ఎందుకు ఇస్తామమ్మా? హారతి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే వెలుగు, భగవంతుని నుంచి వెలుగు, నీకు నీ కళ్ళల్లో ఉన్నటువంటి వెలుగు భగవంతునికి సంపూర్ణం ఒక్కటే. విశ్వంలో బయట ఉన్నటువంటి పంచభూతాలతో నీకు కనెక్షన్ కలిసింది కదా. అజ్ఞానాన్ని తొలగించేది దీపము అంటారు కదా. అక్కడ ఒక జ్ఞానశక్తి నీకు పెరిగింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కదా. ఆ ఎనర్జీ లెవెల్స్కి తర్వాత మంత్రపుష్పం చదువుతారు. మంత్రపుష్పం చదివేటప్పుడు ఏం చదువుతారు? నాయన ఆశీస్సులు తీసుకుంటున్నాను, ఈ విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి బయట ఉన్నది, నాలో ఉన్నది అంతా ఒకటే.
నేను ఏకత్వాన్ని పొందాను అన్నప్పుడు విశ్వ చైతన్యంలో ఉన్నటువంటి అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్, నీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ హై పిచ్లోకి వచ్చేస్తాయి. ఆ రోజంతా నేను ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉన్నప్పుడు 2 బ్రీతింగ్లో ఈక్వల్గా అయ్యి మధ్య సుషుమ్ని నాడితోటే ఉంటావు నువ్వు ఆ రోజు. లేదు అది బాగా తిన్నామనుకో, ఈ సుషుమ్ని నాడి ఒకటే నాడి పనిచేస్తుంది, 2వ నాడి పనిచేయదు. అందుకే ఉపవాసం ఉండమంటారు. ఉపవాసం ఉన్నప్పుడు నీకు మంచిగా సుషుమ్ని నాడి పనిచేసింది, మధ్యలో ఉన్నావు. ఇప్పుడు మధ్య నుంచి గాలి పీల్చుకున్నప్పుడు బయటి నుంచి లోపల నుంచి మనమంతా ఏకత్వంతో ఉన్నాం. విశ్వ నియమాల్లో మొదటిది ఏకత్వం కలిగి ఉన్నాము అన్నారు. ఆత్మసమర్పణ చేసుకొని నాయన జన్మ జన్మలో కర్మ పరంపరగా నేనేమేం పాపాలు చేశానో అన్నీ తొలగిపోని 7 ప్రదక్షిణాలు చేయమంటారు నాన్న. ఆ ప్రదక్షిణంలో మనం చేసిన పాపాలు పూర్వజన్మ కర్మ ఫలితాలు పోవడానికి మనసు వాడు చేయమన్నాడు మనం చేసాం, పూజారి ఎవడో చెప్పాడు, ఆ యూట్యూబ్లో ఏదో వచ్చింది తిరిగాం గిరి మీరు కాదు. మనసు పెట్టి నేను పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ పోయి నేను అక్షింతలు తీసుకున్నావు, ఆ అక్షింతలతో తిరుగుతావు, ఆ అక్షింతలు దేవుడి మీద వేస్తావు, ఈ పాపాలన్నీ తొలగిపోతాయి. అందులో నిగూఢ రహస్యం. కాబట్టి అక్షింతలు వేసి పునఃపూజ చేయమంటాడు. ఎందుకు పునఃపూజ చేయమంటారు నాకు ఎప్పుడు అర్థమయ్యేదిగా, ఏదో పూజ చేసినాం అయిపోయాయి, ఇంకా మళ్ళీ పునఃపూజ ఎందుకని. నీ శరీరంలో ఉండే ఎనర్జీని ఆ విగ్రహానికి ఇచ్చావు కదా, నీ ఎనర్జీ లెవెల్స్ అక్కడ ఉన్నాయి కదా, మరి ఆయన పూజ స్వీకరించాడు కదా, అది మళ్ళీ నీళ్ళు స్వీకరించాలి కదా, మళ్ళీ నీవు చేయబెట్టి ఇట్ట కదపాలి. పునఃపూజ వరలక్ష్మి పూజ చేసినా సత్యనారాయణ వ్రతం చేసినా మీరు కొంచెం ఇట్లా కదపండి అమ్మా అంటారు. అంతరార్థం ఏంటంటే నీలో ఉండే ఎనర్జీని అక్కడికి ఇచ్చావు, ఈ విశ్వ చైతన్యమైన ఎనర్జీ మొత్తం దానికి వచ్చింది, అది నువ్వు చెప్పిన మాటలన్నీ విని ఆ ఎనర్జీ లెవెల్స్ నువ్వు మళ్ళీ స్వీకరించాలి కదా. పునఃపూజ చేయమని మళ్ళీ కొంచెం కదపమ్మా అని మన చేతులను స్వామి చేతి మీద పెడతాం. అప్పుడు మన ఎనర్జీ మనకు పాటు మనం చేసిన పూజలో చెప్పినటువంటి భావాలు ఆ ఎనర్జీ అంతా మనకు వస్తుంది. అది చాలా గొప్ప పునఃపూజ. కాబట్టి తర్వాత క్షమాపణ చెప్పుకుంటాం. అయినా మనసు ఎక్కడ పోయిందో, నువ్వు వచ్చావు మా ఇంటికి బాగానే ఉంది, తప్పు క్షమించు. మనసు కానీ శబ్దం కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ నేనేమన్నా పొరపాటు, ఈ పూజా విధానం కరెక్ట్గానే చేయాలి, ఏమో చేస్తూ ఏదన్నా మర్చిపోయానేమో, ఏదో చేస్తూ తప్పు పలికానేమో, ఏదో చేస్తూ నీకు చేయవలసిన మర్యాదలు ఏమన్నా చేయలేదేమో, సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్, మా ఇంటికి వచ్చావు, నన్ను ఆశీర్వదించావు, ఇంత ఎనర్జీ నాకు ఇచ్చావు, నీకు క్షమాపణ కొడాలి నాన్న. భగవంతుని దగ్గర ఇంత పూజ ఇన్ని మంత్రాలు చదివిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కదా, ఆ తీర్థాన్ని తీసుకొని స్వామికి నమస్కారం చేసినప్పుడు ఆ నీళ్లకు నువ్వు చేసినటువంటి పూజ, చెప్పినటువంటి కోరికలు, నీళ్ళు ఏమనుకుంటా జరుగుతుంది. కాబట్టి ఆ తీర్థం నువ్వు తీసుకోగానే అంత ఎనర్జీ ఆ వాటర్ స్వీకరించింది. ఇందాక ఆ వాటర్ని నువ్వు తాగగానే అయిపోయింది. తర్వాత భూదేవికి నమస్కారం చేసి పళ్ళెం కింద పెట్టి థ్యాంక్ యూ చెప్పుకొని బయటకు వచ్చేస్తాం. ఇలా పద్ధతిగా చేయాలి. ప్రతి పద్ధతి వెనక ఒక చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. అర్థం తెలుసుకుంటే మనం పూజ అలాగే చేస్తాం, లేకపోతే మనం తప్పుదారిలో చేస్తాం. కాబట్టి పూజా విధానంలో అంతరార్థాలు వేరే ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని శివరాత్రి నాడు ఓపికతో, ప్రేమతో, డెడికేషన్తో నాయన నీవే సర్వం ఉన్నావు. ఈరోజు ఎంతో మన బర్త్డే జరిగితే ఎంత గొప్పగా చేసుకుంటాం, ఆ రోజు నా పుట్టినరోజు అని. అలాగే మరి ఆయన విశ్వ చైతన్య శక్తి మొదటి రోజు వచ్చిన రోజు కాబట్టి శివుడికి ప్రేమతో జలంతో అభిషేకాలు చేసుకోండి, పూజలు చేసుకోండి. ఈ పద్ధతి ప్రకారం ఏదుందో యూట్యూబ్లో పెట్టుకోండి. పూజారులు చెప్పినప్పుడు కూడా మీకు అందులో అంతరార్థం తెలియాలి కదమ్మా. ఆయన చెప్పింది చేసుకుంటూ యాదృచ్ఛికంగా పోతున్నారు, కానీ యాంత్రికంగా కాదు. మనసా వాచా కర్మాణ పూజ చేయాలి. మనసా వాచా కర్మాణ చేసినట్టు త్రికరణ శుద్ధిగా చేస్తే సక్సెస్ఫుల్గా శివానుగ్రహం పొందుతామమ్మా. ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఈ పద్ధతి ప్రకారం పూజ చెయ్యండి, అనుగ్రహాన్ని పొందండి. అదే మేము కోరుకుంటున్నానమ్మా. నిజంగా చాలా సంతోషం అమ్మ. మీరు అన్నట్టుగా పూజ అయితే చేస్తూ ఉంటాం, ముఖ్యంగా పిల్లలు కూడా బాగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, అక్షంతలు ఎందుకు వేయాలి, ప్రదక్షిణలు ఎందుకు చేయాలి, ఇట్లానే చేయాలా అని 100 క్వశ్చన్లు. మేమంటే అలా పెద్దలు చెప్పింది ఫాలో అవుతూ వెళ్ళాం, కానీ ఒక్కొక్కటి క్లీన్ అండ్ క్రిస్టల్గా క్రిస్పీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారా, ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి ముందు రోజు ఈ వీడియోని సేవ్ చేసుకొని ముఖ్యంగా పిల్లలకి చూపించండి. మన సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలవడం, అది మీరు చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ అమ్మా.